ఓకే, ఇంజనీరింగ్ వరకు కంప్లీట్ అయింది. నెక్స్ట్ ప్యాటర్న్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ కమింగ్ టు ఎడిటింగ్ టూల్స్లోకి వెళ్దాం. ఎడిటింగ్ టూల్స్లో ఇవన్నీ సర్ఫేస్, మ్యాక్సిమం సర్ఫేస్కి యూజ్ చేస్తూ ఉంటాం. ఏదైనా ఒక ప్లేన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని స్కెచ్. ఫస్ట్ ఆప్షన్ మిర్రర్ అనే కమాండ్ ఉంది కాబట్టి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ వేసుకొని దాన్ని మిర్రర్ చేసుకునేకి ట్రై చేసుకుంటాం. ఓకేనా, ఇక్కడ ఎలా అయితే మిర్రర్ చేస్తారో సేమ్ అదే ప్రొసీజర్ అయినా అక్కడ కూడా మిర్రర్ చేస్తాం. సర్కిల్, సెంటర్ లైన్ అనేది డ్రా చేసుకుంటాను. సెంటర్ లైన్ ఇక్కడ కావాలి నాకు. మిడిల్ మౌస్ బటన్. ఓకే, ఇప్పుడు దాన్ని ఎక్స్ట్రూడ్ చేసుకుంటాను. ఎక్స్ట్రూడ్. ఇప్పుడు మనకి సర్ఫేస్ కావాలి కాబట్టి సర్ఫేస్కి కన్వర్ట్ చేసుకుంటున్నాను. కన్వర్ట్ చేసుకొని ఓకే. ఇప్పుడు అదే ఎక్స్ట్రూడ్ని నేను మిర్రర్ చేసుకుంటాను. మిర్రర్, ఈ ప్లేన్ని బేస్ చేసుకొని మిర్రర్ అవ్వాలి. ఓకే, మిర్రర్ అయిపోతుంది. ఇది మిర్రర్ కమాండ్. నెక్స్ట్ చూసినారంటే ట్రిమ్ అనే కమాండ్ ఉంటుంది. మిర్రర్ కమాండ్ తీసేసాను. ఏదైనా ఒక ప్లేన్ని సెలెక్ట్ చేసుకోండి. స్కెచ్, సర్కిల్ ఒకటి డ్రా చేసుకుంటాను. సర్కిల్ ఈ పాయింట్ దగ్గర, మిడిల్ మౌస్ బటన్. ఓకే, ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రూడ్ చేసుకోండి. ఎక్స్ట్రూడ్ కమాండ్. సర్ఫేస్గా కావాలా, మిర్రర్ ఎక్స్టెండ్ కావాలి నాకు. మిర్రర్ ఎక్స్టెండ్ యాక్టివేట్ చేసుకుంటాను. ఎంతైతే మీకు ఎక్స్టెండ్ కావాలో అంతవరకు ఎక్స్టెండ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు దానికి పర్పెండిక్యులర్గా ఉండే ప్లేన్ని సెలెక్ట్ చేసుకోండి. పర్పెండిక్యులర్గా ఉండే ప్లేన్ని సెలెక్ట్ చేసుకొని స్కెచ్. రొటేట్ అయిన ముందు ప్యారలల్ అవుతుంది. నార్మల్ టు క్రియేట్ అవుతుంది. సర్కిల్, అదేలాగా ఇంకొక సర్కిల్ వేసుకోండి. ఇంకొక సర్కిల్ డ్రా చేసుకుంటాను. మిడిల్ మౌస్ బటన్. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా ఎక్స్ట్రూడ్ చేసుకోండి. ఎక్స్ట్రూడ్, మిర్రర్ ఎక్స్టెండ్. సర్ఫేస్గా కావాలా, ఎక్స్ట్రూడ్ ఎంతైతే కావాలో అంతవరకు ఎక్స్ట్రూడ్ చేసుకునేయండి. ఓకే, ఇప్పుడు చూసినారంటే మనకి ఇంటర్సెక్షన్లో రెండు ఆబ్జెక్ట్ అనేది ఉంది. ఇక్కడ చూసినారంటే లోపల కొంచెం ఐటమ్ అనే ఆబ్జెక్ట్ అనేది ఇంటర్సెక్ట్ అయింది. అది నాకు లోపల మొత్తం హోల్స్, పైప్స్ లాగా కావాలనుకుంటే అప్పుడు ట్రిమ్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. ఫస్ట్ మీరు ఏదైతే ట్రిమ్ చేయాలనుకుంటున్నారో ఆ సర్ఫేస్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ సర్ఫేస్ని ట్రిమ్ చేయాలనుకుంటున్నాను. ట్రిమ్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. దేన్ని రెఫరెన్స్గా పెట్టుకొని ట్రిమ్ చేయాలనుకుంటున్నారు, నేను దీన్ని రెఫరెన్స్గా పెట్టుకుంటాను. ఆటోమేటిక్గా ఎల్లో కలర్లో కనిపిస్తాను చూసారా, ఆరెంజ్ కలర్. ఆ పోర్షన్ వరకే ఉంటుంది, మిగతాన్ని ట్రిమ్ అయిపోతుంది. లోపల చూడండి, లోపల ఉండే ఆబ్జెక్ట్కి ఆరెంజ్ కలర్ బాక్స్లో కనిపించదు. మీరు కావాలంటే దాన్ని ఫ్లిప్ చేసుకోవచ్చు. ఫ్లిప్ చేస్తున్నాను. లోపల ఉండే పోర్షన్ ఉంటుంది, ఇవన్నీ ట్రిమ్ అయిపోతుంది. మళ్ళీ ఫ్లిప్. ఇప్పుడు చూసారంటే అన్నీ ఉంటుంది, జస్ట్ స్ప్లిట్ మాత్రమే ఉంటుంది. లేదు నాకు బయట ఉండేది కావాలా, లోపల ఉండేది అవసరం లేదు. సెలెక్ట్ చేసి ఓకే. ఇప్పుడు చూడండి హోల్స్ లాగా క్రియేట్ అయింది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ దీనికి హోల్స్ ఉంది కాబట్టి ఇది ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి దీనికి ట్రిమ్ చేస్తున్నాను. ఇది నాకు ట్రిమ్మింగ్ ఆబ్జెక్ట్. ట్రిమ్మింగ్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను. ట్రిమ్, దేన్ని రెఫరెన్స్గా పెట్టుకోవాలా, దీన్ని రెఫరెన్స్గా పెట్టుకోవాలా. ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ మాత్రం వైట్ ఉంది, మిగతా అన్ని ఆరెంజ్ కలర్ లైన్స్లో వచ్చింది. డైరెక్ట్గా ఓకే ఇచ్చినారంటే ట్రిమ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి జస్ట్ పైప్ లాగా క్రియేట్ అయింది. ఓకేనా, ఇప్పుడు నేను 2 times ట్రిమ్ కమాండ్ అనేది యూజ్ చేసినాను. జస్ట్ పైప్ లాగా క్రియేట్ అయిపోయింది. ఓకేనా, ఇలా కాకుండా నెక్స్ట్ కమాండ్ వచ్చి మనకి మెర్జ్ కమాండ్ ఉంది. ట్రిమ్ కమాండ్ అనేది తీసేస్తున్నాను. ఓకేనా, సేమ్ ఇదే ఆబ్జెక్ట్కి మెర్జ్ ఎలా చేస్తామో చూస్తాం. ఫస్ట్ ఆబ్జెక్ట్ కంట్రోల్ పట్టుకొని సెకండ్ ఆబ్జెక్ట్ క్లిక్ చేస్తున్నాను. మెర్జ్. ఇప్పుడు చూసారంటే ఆటోమేటిక్గా మెర్జ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇలా క్రియేట్ అవుతుంది. ఫ్లిప్. ఈ ఆబ్జెక్ట్లో ఒక్కొక్క ఆబ్జెక్ట్కి ఒక్కొక్క ఫ్లిప్ ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్లో నాకు ఈ పోర్షన్ కావాలా, ఈ ఆబ్జెక్ట్లో బయట ఉండే పోర్షన్ కావాలి నాకు. ఇప్పుడు ప్రివ్యూ క్లిక్ చేయండి. ఇప్పుడు చూసారంటే హోల్స్ లాగా డైరెక్ట్గా ఒకే కమాండ్లో క్రియేట్ అయిపోతుంది. అక్కడ ఏమంటే ఒక ట్రిమ్మింగ్ ఆబ్జెక్ట్ ఉండాలా, ఒకటి రెఫరెన్స్ అనేది ఉండాలా. ఇక్కడ 2 ట్రిమ్మింగ్ ఆబ్జెక్ట్గానే వర్క్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ ఆబ్జెక్ట్ ఇది సెలెక్ట్ చేసుకున్నా, సెకండ్ ఆబ్జెక్ట్ ఇది సెలెక్ట్ చేసుకున్నా. నాకు ఏ పోర్షన్ అయితే కావాలో డైరెక్షన్ అనేది చేంజ్ చేసుకుని నాకు ఏ పోర్షన్ అయితే కావాలో ఆ పోర్షన్ మాత్రం పెట్టుకుంటా, మిగతా అన్ని ట్రిమ్ చేస్తాం. ఈజీగా మెర్జ్ కమాండ్తో కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు కూడా అదే ఆప్షనే క్రియేట్ అయింది. హోల్స్ లా క్రియేట్ అయిపోయింది ఒకే కమాండ్తో, మెర్జ్ అనే కమాండ్తో. చూసినారంటే ఒకే ఆబ్జెక్ట్గా కన్వర్ట్ అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ ఏముంది, ఎక్స్టెండ్ అనే ఆప్షన్ ఉంది. దీనికి వచ్చి ఎడ్జ్ని సెలెక్ట్ చేసి ఎక్స్టెండ్ అనే కమాండ్ యాక్టివేట్ అవుతుంది. ఎక్స్టెండ్, మీకు ఎంతవరకు అయితే ఎక్స్టెండ్ అవ్వాలో అంతవరకు. ఓకే, ఆటోమేటిక్గా అంతవరకు ఎక్స్టెండ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏముంది, ఆఫ్సెట్. ఆఫ్సెట్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్ఫేస్ని నేను ఆఫ్సెట్ చేసుకోవాలా. ఆఫ్సెట్ ఇక్కడ చూసినారంటే మీకు ఆఫ్సెట్ డిస్టెన్స్ ఎంత కావాలని అడుగుతుంది. ఆఫ్సెట్ డిస్టెన్స్ ఎంత ఇచ్చినారంటే అంత డిస్టెన్స్కి ఆఫ్సెట్ అవుతుంది. అవుతుందా? ఓకేనా, ఇక్కడ చూసినారంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటుంది. మీరు దీన్ని ఒక్కొక్కటిగా ట్రై చేసి చూసినారంటే ఆటోమేటిక్గా అర్థమవుతుంది మీకే. ఓకేనా, డ్రాఫ్ట్ అవుతా ఆఫ్సెట్ అవ్వాలంటే ఆఫ్సెట్, లేకపోతే నేను 3D ఆబ్జెక్ట్ అనేది డ్రా చేసుకుంటాను దీనికోసం. ఎస్, వీటినన్నింటిని డిలీట్ చేస్తాం. డిలీట్. ఓకే, ఇది కూడా డిలీట్ చేస్తాం. రైట్ క్లిక్, డిలీట్. ఓకే, హైలైట్ అయిందని డిలీట్ అయిపోతానని చెప్తుంది. ప్లేన్ని సెలెక్ట్ చేసుకుంటాం. స్కెచ్,
సెంటర్ రెక్టాంగిల్ తీసుకుంటాను, సెంటర్ రెక్టాంగిల్ డ్రా చేస్తున్నాను, మిడిల్ మౌస్ బటన్, ఓకే. ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రూడ్ చేసుకుంటాను. ఎక్స్ట్రూడ్ కమాండ్ అందరికీ తెలిసిందే, ఎక్స్ట్రూడ్, ఓకే ఓకే వేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ ఫేస్ మాత్రం ఆఫ్సెట్ చేసుకోవాలా, కాబట్టి ఏం చేస్తానంటే ఆ ఫేస్ని సెలెక్ట్ చేసుకుంటాను, ఆఫ్సెట్. మీకు ఎంతైతే ఆఫ్సెట్ కావాలో అంతవరకు ఆఫ్సెట్ చేసుకోవచ్చు ఈజీగా, సర్ఫేస్ కానీ ఆఫ్సెట్ అయి ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు పైన ఉండే ఫేస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఆఫ్సెట్. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ అనేది ఎలా ఉంటుందో ట్రై చేస్తాం. సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను, రెఫరెన్స్లో స్కెచ్ అనేది డిఫైన్ చేయాలా, డిఫైన్ ఈ ఫేస్లో స్కెచ్. జస్ట్ ఒక రెక్టాంగిల్ లాగా డ్రా చేస్తున్నాను, రెక్టాంగిల్, మిడిల్ మౌస్ బటన్, ఓకే. ఇప్పుడు చూడండి దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ డ్రాఫ్ట్ లాగా, అంటే ఇది వచ్చి సాలిడ్గానే క్రియేట్ అవుతుంది. జస్ట్ ఇది సాలిడ్ ఆబ్జెక్ట్గానే యూజ్ చేసుకోవచ్చు మనం. డ్రాఫ్ట్ కూడా మనకి క్రియేట్ అవుతుంది, ఎక్స్ట్రూడ్ క్రియేట్ అవుతుంది, ఓకేనా. ఇలా కూడా ఆఫ్సెట్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ అది సాలిడ్గానే ఉంటుంది మనకి. చూసినారంటే డిఫరెన్స్ కనిపిస్తుంది ఈ కలర్కి ఈ కలర్కి, ఓకేనా. సేమ్ అదేలాగా ఈ ఫేస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఆఫ్సెట్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూస్తాం, థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. డైరెక్ట్గా హోల్ ఆబ్జెక్ట్ ఎక్స్టెండ్ చేసినట్లు, ఈ ఫేస్ నాకు ఎక్స్ట్రూడ్ చేసినట్లు. అంటే మనం ఆటో క్యాడ్లో చూసింటాం ఎక్స్ట్రూడ్ ఫేస్ అనేది, సేమ్ అదేలాగానే ఆ ఫేస్ని ఎక్స్ట్రూడ్ చేసుకోవాలంటే ఎక్స్ట్రూడ్ చేసుకోవచ్చు, ఎక్స్ట్రూడ్ ఫేస్ అనే ఆప్షన్, ఓకేనా. సేమ్ అదే ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకుంటాను, అదే కమాండ్ ఎక్స్ట్రూడ్, ఆఫ్సెట్. నెక్స్ట్ చూసినారంటే ఏముంది, రీప్లేస్ సర్ఫేస్కి వచ్చి వేరే ఆప్షన్, వేరే ఏదైనా షేప్ అనేది డ్రా చేసుకుంటాం. ఇప్పుడు ఈ ఆఫ్సెట్ అనేది డిలీట్ చేస్తాం, రైట్ క్లిక్, డిలీట్, ఓకే. ఈ ప్లేన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, స్కెచ్, ఒక స్ప్లైన్ అనేది డ్రా చేసుకుంటాను, స్ప్లైన్, మిడిల్ మౌస్ బటన్, ఓకే. రీప్లేస్ ఫేస్ లాగా ఈ ఎక్స్ట్రూడ్ వచ్చి దీన్ని ఎక్స్ట్రూడ్ చేస్తాను చూడండి ఇప్పుడు సర్ఫేస్గా, మిర్రర్ ఎక్స్టెండ్, ఓకే. ఇప్పుడు ఈ ఫేస్ని ఆ ఫేస్కి రీప్లేస్ చేసినట్లు చేసుకోవాలంటే ఆఫ్సెట్, లాస్ట్ ఆప్షన్ తీసుకుంటాను, ఈ సర్ఫేస్కి, ఓకే ఇవ్వండి. ఆటోమేటిక్గా సర్ఫేస్ హైడ్ అవుతుంది, మీకు ఆ షేప్లో ఎక్స్ట్రూడ్ అనేది క్రియేట్ అయిపోతుంది, ఓకేనా. ఆఫ్సెట్ ఫేస్ కూడా, ఆఫ్సెట్లో అన్ని ఆప్షన్స్ అర్థమైంటుంది మీకు. లేదు మీరు స్ప్లిట్ చేసుకోవాలనుకున్నారనుకోండి, సేమ్ అదేలాగా నేను ఈ ఫేస్ సెలెక్ట్ చేసుకుంటాను, స్కెచ్. ఇక్కడ ఏం చేస్తానంటే సేమ్ అదేలాగా నాకు ఏ షేప్లో అయితే స్ప్లిట్ అవ్వాలో ఆ షేప్లో ఒక స్ప్లైన్ అనేది డ్రా చేసుకుంటాను, మిడిల్ మౌస్ బటన్, ఓకే. ఎక్స్ట్రూడ్ చేసుకుంటాను, ఎక్స్ట్రూడ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఎంతైతే ఎక్స్ట్రూడ్ కావాలో అంతవరకు ఎక్స్ట్రూడ్ చేసేయండి. ఇక్కడ రిమూవ్ మెటీరియల్ అనే ఆప్షన్ ఉందా, రిమూవ్ మెటీరియల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ఒక సెకండ్ సాలిడ్ పెట్టుకునేయండి, సాలిడ్ పెట్టుకొని రిమూవ్ మెటీరియల్ క్లిక్ చేసినారంటే ఆటోమేటిక్గా స్ప్లిట్ అనేది క్రియేట్ అవుతుంది. జస్ట్ ఒక స్ప్లైన్ వేసుకున్నాం, ఎక్స్ట్రూడ్ చేసినాం, సాలిడ్ అనేది పెట్టుకున్నాం, బట్ అది సింగిల్ లైన్ బట్ సాలిడ్గా పెట్టుకున్నాం. సాలిడ్గా పెట్టుకొని రిమూవ్ మెటీరియల్ అనేది క్లిక్ చేసినారు. మీకు ఏ పక్క అయితే కావాలో ఆ పక్కకి ఫ్లిప్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి అయినా ఫ్లిప్ చేసుకోవచ్చు. చూసినారంటే ఆ షేప్లో కట్ అయి ఉంటుంది, ఈ పక్క నుంచి అయినా ఫ్లిప్ చేసుకోవచ్చు, ఆ షేప్లో కట్ అయి ఉంటుంది. ఓకే ఇచ్చినారంటే స్ప్లిట్ కమాండ్ ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు, ఓకేనా. మళ్ళీ కంట్రోల్ Z ఇస్తున్నాను. నెక్స్ట్ ఆప్షన్ ఏముంది,